ఇట్లా రైడ్ స్టార్ట్ చేసినా లేదో కెమెరా లెన్స్ పడిపోయినాయి, మళ్ళీ నాకు రికార్డింగ్లోనే దొరికి. జై వీరాంజనేయ, జై బజరంగ బలి. వెల్కమ్ టు పెద్దపల్లి గాయ్స్. ఇక్కడ పురాణాల కోసం ఉన్నది పోషమ్మ వైన్స్. హే, వచ్చేసింది మన మినీ ట్యాంక్ బండ్ పెద్దపల్లి. చూసుకోండి, మిఠాయి కా బాద్షా మిలన్ స్వీటర్స్ ఫేమస్. రెడీ అవుతున్న సెకండ్ స్టాలెస్ట్ గణపతి ఇన్ స్టేట్, కింగ్ ఆఫ్ స్టడీస్ ట్రినిటీ స్కూల్ పెద్దపల్లి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లడ్డు జిందగీ యూట్యూబ్ ఛానల్. మరి కొన్ని సెకండ్స్లో ఫస్ట్ మోటో వ్లాగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. సో నేను రెడీ అవుతున్నా అన్నమాట. ఎవరైనా వెనకట ఒక సామెత అన్నారు కదా, ఫస్ట్ ఇంట్లో గెలిచి బయట గెలవాలరా అని ఒక సామెత అన్నారు కదా. సో నేను దాన్ని పాటిస్తున్నా అన్నమాట. ఫస్ట్ మన హోమ్, మన ఇంటి దగ్గర, మన రెసిడెన్స్ ఓన్ ఏరియాలో నేను మోటో వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో మా ఓన్ సిటీ చూపించిన తర్వాత నేను నెక్స్ట్ మోటో వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తా. సో ఇది మీరు చూసుకోండి, పెద్దపల్లికి ఎంటర్ అవుతున్న రోడ్డు, లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయము. సో ఇది ఎగ్జాక్ట్గా మంతని నుంచి పెద్దపల్లికి వెళ్ళే రోడ్డు. పెద్దపల్లి స్టార్టింగ్, ఎగ్జాక్ట్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ మీరు బోర్డ్స్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఇది కంటిన్యూ చేస్తున్నా, చూడండి ఒక్కసారి. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తే మనకి బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసింది, చూసేయండి. ఈ బ్రిడ్జ్ పైన చాలామంది ఫొటోస్, వీడియోస్, వీలాగ్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ రకరకాల స్టంట్లు కూడా చేస్తారు కొంతమంది. కానీ మనం అట్లాంటి పనులు చెయ్యం, మనం డీసెంట్గా రైడ్ చేసుకోవాలి. సో మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు పెద్దపల్లి బ్రిడ్జ్ పైన ఉన్నాం అన్నమాట. రైట్ సైడ్ చూడొచ్చు కదా మీరు, ఇప్పుడు నా వ్యూ చూసుకోవచ్చు క్లియర్గా. ఆన్ టు స్కై, డౌన్ టు రోడ్. సో ఇది నా బైక్ రైడింగ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ కూడా చూసుకోండి. సో ఇది మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే గోదావరికి అనే రూట్, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే పెద్దపల్లి ఎంట్రన్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకొన్ని సెకండ్స్లో బ్రిడ్జ్ దిగిపోతాము, చూసుకోండి. అండ్ నా మోటో వ్లాగ్ ఫస్ట్ మోటో వ్లాగ్ అంటే దయచేసి లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. కొంచెం మీకోసం చాలా రిస్క్ చేసి తీస్తున్నాను, ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టింది. సో రైట్ సైడ్ వెళ్తే మనకి గోదావరి కానీ, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ పెద్దపల్లి ఎంట్రన్స్. ఇది మహారాజా రెస్టారెంట్, చాలా ఫేమస్ పెద్దపల్లిలో. సో మనకి బయట నుంచి వచ్చే వెహికల్స్ ఎవరైనా అక్కడనే భోజనం చేస్తారు చాలామంది. ఇది కేఫ్ అన్నమాట. కేఫ్ నెంబర్ 1, కేఫ్ నెంబర్ 2. ఒకటి దర్బారు, ఇంకొకటి చార్మినార్ కేఫ్. రెండు సాయంత్రం అయిందంటే పురాణాలు అందరూ అన్న కూర్చొని ముచ్చట్లు, కాఫీలు, టీలు అన్నీ కానిస్తారు. మస్తు ఉంటుంది ప్లేస్ ఈవినింగ్ అయితే. సో లెఫ్ట్ సైడ్ మీకు పెద్దపల్లి గోడౌన్ కనిపిస్తుంది కదా లాడ్జ్లో, అది గోడౌన్ అనమాట. ఇది పెద్దపల్లి ఎంట్రన్స్ స్టార్టింగ్ రోడ్డు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. మనం ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి శాంతినగర్ అనేది వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు సాయిబాబా టెంపుల్ ప్లస్ రామాలయం, శ్రీరాములవారి టెంపుల్ రెండు అక్కడే ఉంటాయి. జై వీరాంజనేయ హనుమాన్ టెంపుల్ పెద్దపల్లి వెల్కమ్ టు లోగో కూడా చూపిస్తున్నారు. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం శాంతినగర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా శాంతినగర్ రూటు మీరు చూసుకోవచ్చు. వెదర్ చాలా బాగుంది, రైడింగ్కి చాలా కంఫర్ట్ ఉంది. సో నేను ప్రజెంట్ శాంతినగర్ పెద్దపల్లి రూట్లో ఉన్నాను అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు పోషమ్మ వైన్స్, పురాణాలందరికీ అడ్డాదే సాయంత్రం అయితే. కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్, ఈవీ షోరూమ్స్ అండ్ ఒక కెనాల్ వస్తుంది. కెనాల్ దాటినాక మనకి లెఫ్ట్ సైడ్ మీకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది చూడండి, యమహా షోరూమ్ ఉంటుంది, మన లెజెండరీ ఎక్స్ఎస్ఆర్ బైక్ షోరూమ్. యాక్చువల్లీ నేను అందులోనే తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డదని వేరే షోరూంలో తీసుకున్నా. సో ఇలానే ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అంతా కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది ఐటీఐ గ్రౌండ్. అది ఎంట్రన్స్ చూసారు కదా, ఐటీఐ కాలేజ్ విత్ ఐటీఐ గ్రౌండ్ అందులోనే ఉంటుంది అనమాట. ఇది మనం ఆల్మోస్ట్ నియర్ టు బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ 30 to 40 మీటర్స్ అంతే వచ్చేసాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, సిగ్నల్ పాయింట్. లెఫ్ట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ, కొంచెం ముందుకు వెళ్తే ఆటోస్ ఉన్నాయి కదా, అదంతా బస్ స్టాండ్ ఏరియానే. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఇదంతా బస్ స్టాండ్
ఏరియా. రైట్ సైడ్ హోటల్స్ ఉంటాయి, 24 అవర్స్ మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలాగే స్ట్రైట్కి వెళ్తే ఇదంతా బస్ స్టాండ్ రోడ్ అనమాట. పెద్దపల్లి మెయిన్ బస్ స్టాండ్ రోడ్, మెయిన్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం పెద్దపల్లి టు కరీంనగర్ రోడ్ హైవేలో ఉన్నాం. సో ఇలానే ముందుకెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఉంది, కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ బజాజ్ షోరూమ్ ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఓకే, చూసుకోవచ్చు, కనిపించిందా? ఓకే. సో నిత్యారెడ్డి రెస్టారెంట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ రైట్ సైడ్లో కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఒక సిగ్నల్ పాయింట్ వస్తుంది. అది వచ్చేసి అయ్యప్ప టెంపుల్ సిగ్నల్ పాయింట్. ఎందుకంటే అక్కడ అయ్యప్ప టెంపుల్ చాలా ఫేమస్. సో ఎగ్జాక్ట్గా మనం అయ్యప్ప టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయాం. రైట్ సైడ్ వెళ్తే మసీద్ రోడ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే హనుమాన్ నగర్ రోడ్ సైడ్ వెళ్తుంది. సో స్ట్రైట్ వెళ్తున్నాం అన్నమాట. మనం స్ట్రైట్ ఇప్పుడు పెద్దపల్లి టు కరీంనగర్ హైవే రోడ్డు పై ఉన్నాము. ఎందుకంటే నేను మెయిన్ రోడ్స్ కవర్ చేసిన తర్వాత మీకు సిటీ లోకల్ అనేది చూపిస్తాను, ఎవ్రీ స్ట్రీట్. సో ఫస్ట్ మనం మెయిన్ రోడ్స్లో వెళ్దాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా వెళ్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ కాటన్ మార్కెట్ ఉంటుంది. ఓకే, రైట్ సైడ్లో మీకు చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. సో ఇదంతా కొంచెం హాస్పిటల్ లేను, దీనికి ఆపోజిట్ ఇంకొకటి చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బిల్డింగ్, అది గవర్నమెంట్ హాస్పిటలే. దాన్ని ఇంకా మంచిగా రినోవేషన్ చేశారు. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ ఒక డివైడర్ పాయింట్ ఉండే కానీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని తీసేశారు. సో మనం స్ట్రైట్ వెళ్తే ఇవన్నీ హాస్పిటల్సే, చిల్డ్రన్ హాస్పిటల్స్ ఇంకా ఉంటాయి. సో ఇక్కడ ఒక సిగ్నల్ పాయింట్. ఈ సిగ్నల్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే టీచర్స్ కాలనీ, స్ట్రైట్ వెళ్తే మనకి మళ్ళీ పెద్దపల్లి టు కరీంనగర్ హైవే రోడ్డు. కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మనకి కమాన్, అంటే పెద్దపల్లి కమాన్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో ఫస్ట్ మీకు మెయిన్ రోడ్స్ కవర్ చేస్తానని చెప్పాను కదా. సో మనం పెద్దపల్లి టు కరీంనగర్ హైవే మెయిన్ రోడ్లో ఉన్నాం, వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ కమాన్. ఓకే, ఇది వచ్చేసి కమాన్ సిగ్నల్ పాయింట్. రైట్ సైడ్ కమాన్ చూసుకోవచ్చు. మనం స్ట్రైట్ వెళ్తున్నాం. సో స్ట్రైట్ పెద్దపల్లి టు కరీంనగర్ రూట్. ఓకే, ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు పెద్దపల్లి కొంచెం దాంట్లోనే ఇంకో రంగంపల్లి అని ఒక ఏరియా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్, ఇదంతా మళ్ళీ లక్ష్మీనగర్ ఏరియా అంటారు. లోపటి సైడ్ శ్రీసాయి రెస్టారెంట్ ఉంటుంది. ప్రస్తుతం కొంచెం లాస్ట్లో నడుస్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, అది చీకురాయి రోడ్ అనమాట. చీకురాయి అనే విలేజ్ ఉంటుంది అటు సైడ్. సో స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మళ్ళీ కరీంనగర్ హైవే రూట్. ఓకే, మన బైక్ని చాలామంది చూస్తున్నారు, బాగానే ఉన్నాయి రియాక్షన్స్. చాలామంది ఇంతకుముందు ట్రాలీలో కూడా ఫుల్ మంది చూశారు. ఇక్కడ మీకు అంతా కార్ డెకోర్స్, ట్రాక్టర్ షోరూమ్స్, బైక్ షోరూమ్స్ అట్లాంటివి కనిపిస్తాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా అమ్ముతారు. మ్యాక్సిమం వచ్చేసి మన టైర్ పంచర్స్ చేసే షాప్స్ ఉంటాయి కదా, అవి కొత్త టైర్స్, ఎంఆర్ఎఫ్ షోరూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడే. సో ఇలాగే స్ట్రైట్ వెళ్తే మనకి వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ కొన్ని, ఇది శ్రీసాయి రెస్టారెంట్ అదే నేను ఇందాక చెప్పాను కదా. అలాగే ఇక్కడ మార్బుల్ అండ్ టైల్స్ షాప్స్ కూడా ఉంటాయి, అమ్ముతారు. మనకి రైట్ సైడ్లో కొత్తగా వెంచర్ వేసి లీలా ఎవెన్యూ అని పెట్టారు, మీకు చూపిస్తా. రైట్ సైడ్ నేను యూటర్న్ చేసుకున్న తర్వాత అది బాగుంటుంది. కాకపోతే కొంచెం లోకల్కి ఇక్కడ మనకి ఇదంతా, ఇక్కడ యూటర్న్ తీసుకుంటే మనకి ఓల్డ్ కోట్ అంటారు. ఓల్డ్ కోట్ ఉంటుంది కదా, లా కోట్, అది ఓల్డ్ కోట్ అన్నమాట, అటు సైడ్ ఉండేది. సో స్ట్రైట్ వెళ్తున్నాం మనం. ఇదంతా ఇక్కడ ఒకప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు కదా, అది గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్, రెసిడెన్షియల్ కమ్ గర్ల్స్ కాలేజ్. మైత్రి రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్లో, ట్రాక్టర్ షోరూమ్స్ అవన్నీ ఉంటాయి చెప్పాను కదా. సో వచ్చేసినాయి. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన ఇందాక రంగంపల్లి ఏరియా అన్నా కదా, సో ఇదంతా రంగంపల్లి ఏరియా. ఓకే, పెద్దపల్లిలో కొంచెం ఇంకొక స్ట్రీట్ లాగా ఉంటుంది కదా, సో ఇదంతా రంగంపల్లి ఏరియా. మనం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మన పెద్దపల్లిలో వన్ ఆఫ్ ది మోస్ట్ మేజర్ ఆఫీస్, కలెక్టరేట్ గారి ఆఫీసు వస్తుంది, నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న లోకల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని దాంట్లోనే ఇన్స్టాల్ చేశారు సపరేట్గా. ఇంకా బయట ఆఫీస్ అనేది లేదు, డిఆర్డీ ఆఫీసు, ఆర్టీ ఆఫీసు అన్ని కలెక్టరేట్లోనే. అదే చూసుకోవచ్చు కలెక్టరేట్ ఆఫీసు. దాని లోపలికి వెళ్తే చాలా ఆఫీసెస్ ఉంటాయి, కొత్త కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఒక్క రెస్టారెంట్ ఉండే, తర్వాత చాలా రెస్టారెంట్స్ పడ్డాయి. సో ఇదన్నమాట. మనం ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని కరీంనగర్ రోడ్ టు పెద్దపల్లి లోకల్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు, చూసుకోండి. ఓకేనా,
హౌ ఇస్ మై లుక్ బ్రో? అది పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసు. రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ ఇవన్నీ చేస్తారు కదా, బైక్ రిజిస్ట్రేషన్స్, కార్ రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ అనమాట. లెఫ్ట్ సైడ్ శ్రీనివాస గార్డెన్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, శ్రీనివాస వెంకటేశ్వర గార్డెన్. ఇక అవన్నీ వైన్ షాపులు మనకు తెలిసినాయి, సిటీకి ఉంటూనే ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం పెద్దపల్లి సిటీలోకి ఎంటర్ అవుతున్నా, అది కమాన్ లోపటి నుంచి మీకు ఏరియా అనేది చూపిస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ విశాల్ షాపింగ్ మాల్ అనేది కొత్తగా ఓపెన్ అయింది, చూసుకోవచ్చు. రీసెంట్గా 10-15 days అవుతుంది అంతే ఓపెన్ అయ్యి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అంతగానో ఏం ఆఫర్లు ఉన్నాయో ఏమో కానీ మస్తు పబ్లిక్ పోతారు. సో ఇదంతా కమాన్ రోడ్ నుంచి వెళ్ళి జెండాకి వెళ్ళే రోడ్డు ప్లస్ మినీ ట్యాంక్ బండ్ వెళ్ళే రోడ్డు మధ్యలో 2 ways వస్తాయి. రైట్ సైడ్ వెళ్తేనేమో మీకు చూపిస్తా, రైట్ సైడ్ వెళ్తే ఇదే ఎగ్జాక్ట్ రైట్ సైడ్ వెళ్తే మనకి జెండా వస్తుంది, పెద్దపల్లి జెండా ఫేమస్. స్ట్రైట్గా వెళ్తే పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, సేమ్ హైదరాబాద్లో లాగా. అబ్బో పోలీసు వాళ్ళు ఉన్నారు బిడ్డ, ఇంకా అత్తి వాళ్ళేదో పంచాయతీలు ఉన్నారు. వచ్చేసింది మన పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, చూసుకోండి బ్రో. మస్తు ఉంటుంది బ్రో. ఈవినింగ్ అయితే బోటింగ్, లైటింగ్, మస్తు మంది వీడియోస్, రీల్స్, షార్ట్స్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్ అయితే ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వచ్చి డైలీ మంచిగా ఆడుతూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ రామ్ మందిర్ ఉంటుంది మీకు దాని పక్కనే బిసైడే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తిలక్ నగర్ ఏరియా, స్ట్రైట్ వెళ్తేనేమో జెండా వస్తుంది. మినీ ట్యాంక్ బండ్ రూట్ నుంచి వెళ్ళి జెండాకి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇదంతా ఎక్కువ మార్వాడీస్ ఉంటారు ఇక్కడ, మార్వాడీస్ షాప్స్, మార్వాడీస్ అపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం స్ట్రైట్గా వెళ్తాం.